తండ్రి చనిపోయిన రోజు నేను నవ్వాను అంటూ సమంత ఎమోషనల్. అసలు తండ్రి చనిపోతే సమంత నవ్వడం ఏంటి? సమంత ఎందుకు ఇలాంటి షాకింగ్ కమెంట్స్ చేశారు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. నటి సమంత తన ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు సమంత. శుభం మూవీ మే 9th రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. అయినా కూడా ప్రమోషన్స్ లో సమంత తగ్గేదేలే అంటూ అన్నిటినీ అటెండ్ అవుతున్నారు. అయితే రీసెంట్ గా సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత గారి నాన్నగారు జోసెఫ్ ప్రభు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి చనిపోయిన రోజు తను ఫేస్ చేసే సిచ్యువేషన్ గురించి అందరితో షేర్ చేసుకున్నారు సమంత. మా నాన్న చనిపోయిన రోజు నేను ముంబైలో ఉన్నాను. మా అమ్మ నాకు మార్నింగే నాన్న చనిపోయారు అని కాల్ చేసింది. ఆ మాట విని నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే కొన్ని రోజులుగా నేను మా నాన్నతో మాట్లాడలేదు. వెంటనే చెన్నైకి అవైలబుల్ గా ఉన్న ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని స్టార్ట్ అయిపోయాను. ఫ్లైట్ లో వెళ్తున్న టైంలో నేను మా నాన్నతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అయితే ఆ టైంలో ఫ్యాన్స్ కొంతమంది నన్ను ఫోటో కోసం అడిగారు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ ఫోటో అడిగితే నో అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నన్ను ఫోటోలు అడిగితే నేను నవ్వుతూ వాళ్ళకి ఫొటోస్ ఇచ్చాను. మనకి తెలియని వ్యక్తిని ఫోటో అడగాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటిది ఫ్యాన్స్ కి మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలియదు కదా. అందుకేనే నేను నో చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయాలి అనుకోలేదు. కానీ ఫొటోస్ నవ్వుతూ దిగినప్పుడు నాకు ఒకటి అనిపించింది. తండ్రి చనిపోతే ఎవరు నవ్వరు, అది నా మనసుకు తాకింది అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. సమంత ఫ్యాన్స్ లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.